Audio Jungle. Audio Jungle. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన కోఆర్డినేటర్ చింతా సురేష్, పిబివి సుబ్బయ్య ప్రారంభించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ సభ్యులకు లేనటువంటి సదుపాయం జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులకు ఉందని ఆయన తెలిపారు. జనసేన పార్టీ సభ్యులు దురదృష్టవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స కోసం 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ఆయన తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఈ సంవత్సరం జనసేన క్రియాశీలక సభ్యులు నమోదు కర్నూలు జిల్లాలో 50,000కు పైగా చేస్తామని ఆయన తెలిపారు. సుమలత, సుధాకర్ పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఒక పండగ వాతావరణంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ క్రియాశీలక సభ్యత్వాలు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వాల ప్రాముఖ్యతను తెలియజేయాలి. దేశంలో ఏ పార్టీకి లేనటువంటి క్రియాశీలక సభ్యులకున్న బెనిఫిట్స్ జనసేన పార్టీలో కల్పించడం జరిగింది. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే క్రియాశీలక సభ్యులు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం, అలాగే ఏదైనా ప్రమాదానికి గురై హాస్పిటల్లో దెబ్బలు తగిలితే కూడా 50,000 వరకు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా దీనికి కల్పించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా క్రియాశీలక సభ్యుల నమోదు కార్యక్రమము చాలా ఉత్సాహంగా ఈ సంవత్సరం జరగబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక అపూర్వ విజయాన్ని సాధించిన తర్వాత జనసేన పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ అలాగే ప్రజల్లో కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు జనసేన క్రియాశీలక సభ్యత్వాలు వస్తాయని మాకు కంటిన్యూగా గత 3 నెలల నుంచి కూడా అందరూ ఎంక్వైరీ చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ షెడ్యూల్ ప్రకారం మార్చిలో ఈ సభ్యత్వాలు జరగడం జరుగుతుండే, కానీ ఎలక్షన్ ప్రక్రియ ఉండడం వలన ఈ 4 నెలలు కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో దాన్ని రెన్యువల్ చేయడం జరిగింది. ఈ పోయిన సంవత్సరం 6,47,000 మంది జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలుగా జనసేన పార్టీలో చేయడం జరిగింది. ఎందుకంటే అంచెలంచెలుగా ఫస్ట్ కోవిడ్ సమయంలో ఒక 2-3 జిల్లాల్లో మాత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం, తర్వాత అంచెలంచెలుగా పెరుగుతూ 2, 4, 6,47,047 సభ్యత్వాలు పోయిన సంవత్సరం చేసుకుంటే ఈసారి సుమారు దానికి రెట్టింపు, అంటే దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల సభ్యత్వాలు ఖచ్చితంగా జరుగుతాయని ఒక అంచనా ఉంది. పోయిన సంవత్సరం జిల్లా 20,000 సభ్యత్వాలు దాదాపు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జిల్లాలో 50,000 సభ్యత్వాలు మా టార్గెట్గా ఉంది. అంటే ఇప్పుడున్న అంచనా ప్రకారం ఈజీగా ఒక 50,000 సభ్యత్వాలు అవుతుందని మేము అనుకోవడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో కాలంలో జనసేన పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా క్రియాశీలక సభ్యులను చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు